అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ రోజు సమావేశాల్లో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఒక యుద్ధమే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ కమిషన్లు అంటూ ప్రస్తావించారు. బట్టి విక్రమార్కని ఉద్దేశిస్తూ కమిషన్లు అంటూ మాట్లాడడం, సెక్రటరీ ఎదుట కాంట్రాక్టర్ వచ్చి ధర్నా చేయడం నిజం కాదా అంటూ మాట్లాడిన మాటలకు గాను బట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. వెంటనే ఒక్కసారిగా బట్టి నిలుచొని కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు సభ వేదికగా. ఈ నేపథ్యంలో సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అయితే కమిషన్ తీసుకుంటుంది కాంగ్రెస్. 10%, 20% కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ బిల్లు చెల్లింపులు చేస్తున్నారంటూ చాలా రోజుల నుంచి కూడా బట్టి విక్రమార్క పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క పేషి దగ్గర కాంట్రాక్టర్లు ఏకంగా నిరసన వ్యక్తం చేశారు, ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బట్టి విక్రమార్క పైన అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఏకంగా కేటీఆర్ బట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ కమిషన్లు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లు, మీ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం నిజం కాదా అంటూ మాట్లాడుతూనే కేటీఆర్ అడిగిన మాటలకి బట్టి సమాధానంగా చెప్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం